శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఫిబ్రవరి నెల 2025 ధనుస్సు రాశి యొక్క ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి కొత్త ఫలవంతమైన మాసంగా చెప్పవచ్చు. మీ కెరీర్లో హెచ్చు తగ్గులు ఉండే అవకాశం మెండుగా కనిపిస్తోంది. వ్యాపార విషయంలో కొద్దిపాటి ఆందోళనకర విషయంగా కూడా చెప్పవచ్చు. అలాగే మీ పురోగతికి ఇది సరి అయిన మాసంగా మీ లక్ష్యాన్ని చేజిక్కించేందుకు ఇదొక మంచి ప్రయత్నంగా కూడా చెప్పుకోవచ్చు. మీ కెరీర్కి సంబంధించి ఈ ఫిబ్రవరి నెలలో కొన్ని రోజులు కఠినమైన సమస్యలను మీరు ఎదుర్కోబోతున్నారు. కానీ మీ ధైర్యం, ఆత్మవిశ్వాసం, అంకిత భావంతో చేసే ఏ పనైనా విజయపథం వైపుకు వెళ్తుంది. అలాగే 5వ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఈ నెల మొత్తం మీ 7వ ఇంట్లో గడుపుతున్నందువలన మీరు మీ విద్యావేత్తలలో చాలా కష్టపడి పని చేయవలసి ఉంటుంది. మీ కుటుంబ విషయానికి వస్తే కొద్దిపాటి హెచ్చుతగ్గులు, వాగ్వాదాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. 4వ ఇంట్లో శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల కుటుంబ ఆనందాన్ని పొందుతారు. అలాగే కొత్త కార్ కొనాలని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రాణించాలని, భూములు కొనాలని, ఇంకా ఇతర గొప్ప పనులు చేయాలని గొప్పగా ఆలోచనలు చేస్తారు. కేతువు దశమ స్థానంలోని రాహువు 4వ ఇంట్లోనూ ఉండటం వల్ల 2 గ్రహాలు ఈ నెల రోజులు ఈ స్థానాల్లో ఉండటం వల్ల కుటుంబ సభ్యుల సహకారం కొద్దిగా లోపిస్తుంది. అలాగే ఈ నెల మీకు ప్రత్యేకంగా ఉంటుంది. 5వ ఇంట్లో అధిపతి అయిన కుజుడు 7వ ఇంట్లో ఉన్నందువలన మీ భాగస్వామితో మీ బంధాన్ని మెరుగుపరుచుకునేందుకు ఇది సరైన మాసంగా చెప్పవచ్చు. మీరు ప్రేమికులైతే ఖచ్చితంగా ప్రేమ వివాహం చేసుకోవడానికి, మీ కోరిక నెరవేర్చుకోవడానికి పెద్దవాళ్ళతో మాట్లాడాల్సిన సరి అయిన మాసంగా కూడా చెప్పవచ్చు. అలాగే ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితి మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 6వ ఇంట్లో ఉన్న సూర్యుడు మరియు బుధుడు కలిసి బుధ ఆదిత్య యోగాన్ని సృష్టించేందుకు ప్రయోజనకరంగా మారబోతున్నారు. మీ రాశికి అధిపతి అయిన బృహస్పతి ఈ నెలలో 6వ ఇంట్లో ఉన్నందువలన ఇది అనారోగ్యాన్ని శాసిస్తోంది. కాబట్టి మీరు ఆరోగ్యంతో కఠినమైన సమయాన్ని గడపవలసి ఉంటుంది. బృహస్పతి శుక్రుని రాశిలో ఉండబోతున్నాడు. దీని అర్థం మరింత ఆరోగ్య సమస్యలు మరియు శారీరక అసౌకర్యం. 3వ ఇంట్లో ఉన్న శని 5వ ఇంటిపై పూర్తి దృష్టి ఉండటం వల్ల ఎక్కువ కష్టం. 6వ గృహాలకు సంబంధించిన సమస్యల వల్ల మీరు కొద్దిపాటి ఇబ్బందులు వాతావరణం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి ఈ మాసం మీకు మెరుగైన ఫలితాలు కలగాలంటే చేసుకోవాల్సిన పరిహారం, ప్రతి గురువారం గురువులకు అనగా సాయిబాబా కావచ్చు, దత్తాత్రేయ స్వామివారు కావచ్చు, దక్షిణామూర్తి కావచ్చు, ఎవరైనా గురువులకి చందనంతో అభిషేకం చేయించుకొని 3 ఎల్లో కలర్ రోసెస్ కనుక చందనంలో అద్ది నివేదన చేసినట్లయితే మీకున్న సానుకూల వాతావరణం ఏర్పడి అననుకూల పరిస్థితులు కూడా అనుకూలంగా మారి మీకు ప్రతి ప్రయత్నంలోనూ విజయపథం వైపుకి దూసుకెళ్ళిపోతారు. ధన్యవాదములు.